సరే ఏంటి అసలు మీరు అంత సంచలన కమెంట్ చేశారు అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని తప్పుపడతారా లేదంటే హీరో అల్లు అర్జున్ని తప్పుపడతారా? నిజంగా బెనిఫిట్ షోలు అనేది ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతనే వెళ్తూ ఉంటారు. అట్లాగే టికెట్ రేట్స్ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో పెరిగినాయి. వాళ్ళు అనుమతించినప్పటికీ ఇప్పుడు ఎందుకు ఈ విషయం ఇంత రాద్ధాంతం జరుగుతుంది? ఒకటి నంబర్ 1 సంధ్యా టాకీస్ ఉన్నది ఎక్కడ? అశోక్ నగర్. అశోక్ నగర్లో 29వ జీవో ఒక ఉద్యమం నడిచింది. దాని తర్వాత 144 సెక్షన్ నడుస్తుంది. ఎక్కడ 4-5 ఉండడానికి వీల్లేదని మొన్న 29 వరకు ఉంది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చిందో లేదో కూడా తెలియదు. ప్రభుత్వం చాలా గోప్యంగా ఇది అమలు చేస్తుంది. అసలు సందర్భంలో ఒక మాస్ థియేటరు దానికి ఈ షో అనుమతి ఇవ్వడానికి ఎంతవరకు సభం ఈ పర్టికులర్ థియేటర్లో? నంబర్ 1. అర్జున్ ఏమంటాడంటే నేను చాలాసార్లు వచ్చినా చాలాసార్లు చూసినా అని ఆయన అంటాడు. అప్పుడు చూసింది వేరు, ఈగలు చూసింది వేరు. ఇంకో పాయింట్ అంటే సంధ్యా టాకీస్ వాళ్ళు పోలీస్ పర్మిషన్ కోసం అప్లై చేసారు. అప్లికేషన్ ఏమని పెట్టినరు? అల్లు అర్జున్కు, హీరోయిన్కు, ప్రొడ్యూసర్కు వీళ్ళందరూ కూడా రక్షణ ఇవ్వాలి అని చెప్పిండ్రు. జనాలు బాగా వస్తారు, వాళ్ళకి రక్షణ ఇవ్వాలని చెప్పని లేదు. ఒకటి పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని వీళ్ళు అన్నారు. నేను దీని సీక్వెన్స్ చాలా ఖతర్నాక్ ఉంటాయి. ఎందుకంటే నంబర్ 1 ఏంటంటే సినిమా ఎన్నో తారీఖు రిలీజు? 5వ తారీఖు రిలీజు. సినిమా ఎప్పుడు స్టార్ట్ చేసినా 4వ తారీఖు 9:30కి స్టార్ట్ చేసారు. ఓకేనా? అదొకటి. తెల్లారి ఇది ఎప్పుడైతే మీరు అనుమతి నిరాకరించారో 144 సెక్షన్ అమలు అవుతుందో హైదరాబాద్లో, నీకు దాదాపు నిన్న ఎన్నో 50 బండ్లో 100 బండ్లలో కాన్వాయ్ లెక్క వచ్చిందని నిన్న సిపి గారు చెప్తుండే, సివి ఆనంద్ గారు చూపించింది కదా. మరి అన్ని బండ్లు వస్తుంటే అన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ దాకా అనేకమైన చెక్ పాయింట్స్ ఉంటాయి. మీరు ఎందుకు ఆపలేదు? ఓకేనా? నేను ఇప్పుడు ఆయన వస్తుందని మీకు ఇంటిమేషన్ ఇచ్చింది కదా, మీకు నోటీసులు ఉన్నది. చిక్కడపల్లి పోలీసులు వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే దీన్ని ఆయన ఇంటికాంచెలు చాలా ఏరియాలు దాటుకుంటూ వచ్చారు. ఏదో ఒక దాటిని మీరు అక్కడ పరిస్థితి బాగాలేదు, మీ పోనీకి లేదని చెప్పేసి మీరు ఆపి వాపస్ ఎందుకు పంపలే? 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే ఈరోజు థియేటర్లకు ఆయన వచ్చిండు, పోయిండు, చూసిండు. అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ బాధ్యత రహిత్యం, మానవత్వం లేని వ్యక్తిగా అక్కడికి వెళ్ళి కనబడుతుంది పిక్చర్లు. ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయిందో ఆయన బయటకు వచ్చిండు. అన్ని వాస్తవాలే జరిగినాయి. ఆయన అగేన్స్ట్ రూల్ పోయిండు, చాలా మందిని వేసుకొని పోయిండు, చాలా జనాన్ని వేసుకొని పోయిండు. 5వ తారీఖు పొద్దున నేషనల్ NHRCలో నేను కంప్లైంట్ చేసిన, కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం వరకు కూడా ఎక్కడ కూడా అల్లు అర్జున్ మాట్లాడలేదు, నోరు తెరవలేదు. పోలీసు వాళ్ళు కూడా సైలెంట్. సాయంత్రం డీసీపీ గారు పక్కన ఏసీ బిల్లం పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టారు. 6వ తారీఖు పొద్దున నేను మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పైన సిఐ దగ్గర కూర్చొని నేను మైత్రి మూవీస్ పైన, అల్లు అర్జున్ పైన, ఆయన సోషల్ మీడియా పైన, ఇంకో సోషల్ మీడియా శరత్ చంద్ర అని ఆయన సోషల్ మీడియా చూస్తారంటే ఆయన పైన, వీళ్ళందరి మీద ఒక 7 నేను చాలా స్ట్రాంగ్గా, అంటే చట్టపరంగా ఎట్లా వీళ్ళు ఫిట్ అవుతారో అట్లా ఫిట్ చేసిన కంప్లైంట్ తయారు చేసి 3-4 పేజీలు ఇచ్చిన. దాని మీద ఎఫ్ఐఆర్ చేయాలి. తండ్రి దగ్గర తీసుకొని చాలా సింపుల్గా ఒక 5-6 పారాగ్రాఫ్లలోనే కంప్లైంట్ వేసుకొని పెట్టుకుని. ఎందుకు? అప్పటిదాకా వాళ్ళు నడుస్తుంది. నేను చెప్తే దీన్ని అయిన తర్వాత ఇది 5వ తారీఖు అయింది కదా, 6వ తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చిన కదా. పోలీసు వాళ్ళు డీసీపీ ఏమొచ్చినా మేము సుమేటో కింద మేము ఎఫ్ఐఆర్ చేసేసినామని చెప్పారు. ఎఫ్ఐఆర్ చేసినాక నువ్వు తెల్లారి ఎందుకు అరెస్ట్ చేయలే? పల్లవి ప్రశాంత్ను గజ్వేలు పిల్లగాన్ని బిగ్ బాస్ షో 7 గంటలకు 7th బిగ్ బాస్ గెలిచిన తర్వాత ఆయన ర్యాలీ తీస్తుండు. ఎవరు హట్ కాలే, ఎవరు దెబ్బలు దాకాలే, ఎవరు చనిపోలే. కానీ మీరు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు. ఒకవేళ నువ్వు తెల్లారే అరెస్ట్ చేస్తే, ఇంకో రోజు వదిలేసి అరెస్ట్ చేస్తే అసలు ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఇక అసలు తమాషా ఏమైందో చెప్తా. 6వ తారీఖు వెళ్ళి 10వ తారీఖు వరకు ప్రభుత్వం సైలెంట్గా ఉంది. ఎవరు కూడా నోరెత్తలే. దీని మీద పెన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. కేసు ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకనంటే మామూలుగా ఇటువంటి విషయాలు రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు, రేవంత్ రెడ్డి దగ్గర ఫిలిం ల్యాండ్ చూసిన వాళ్ళు, బేరసారాలు, అలా జేబులు జింపుడో జేబులు అతికేసడో నడిచినాయి 4 రోజులు. నడిచినాక ఈ హీరోకి ఎక్కడనో కాలింది. కాలి ఎక్కడనో ఆయన సక్సెస్ మీట్లా నేను తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన పేరేం పేరు ఉండే అని అన్నాడు. మర్చిపోడు కాదు, ఆయన వాంటెడ్లే చేశాడు.
మర్చిపోడు కానే కాదు, ఎందుకంటే జేబు జినిగింది. ఈ కేసు అయినాక జేబు జినిగింది, జేబు చింపిండ్రు. అదే ఎవరు చింపిండ్రో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఆ కోపం మీద చినిగేదానికంటే ఇక్కడ దాకా చినుగుతే ఏం కాకపోవు, ఇక్కడ దాకా చినిగినట్టుంది. కోపం వచ్చి ఆ సీఎం ఎవరో ఉండే అని ఆయన అన్నాడు. అప్పటిదాకా కూడా పోలీస్ యాక్షన్ లేదు, పోలీస్ యాక్షన్ లేదు. అంటే హై లెవెల్లో నడుస్తుంది. సివి ఆనంద్ ఎక్కడైనా ఉంటారో ఆయన అంత హై లెవెల్ సర్కిల్ ఉంటుంది. ఆయన వివిఐపి సపోర్టింగ్ పోలీస్, ఆయన కామన్ మ్యాన్ సపోర్ట్ కాదు. ఎప్పుడైతే ఈ 10వ తారీఖు వరకు సరే 10వ తారీఖు అది అయిన తర్వాత 11వ తారీఖు అరెస్ట్ అయ్యారు. 10వ తారీఖు అరెస్ట్ అయినా కూడా చంద్రబాబు నాయుడు ఫోను అల్లు అర్జున్ వాళ్ళ నాయనకు వచ్చింది అని మీడియాలో వచ్చిందని చూసిన. అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎక్కువ తక్కువ ఏం చేయకండి చలాదేవు అన్నారు. ఇలా కోట్ల ఫస్ట్ పరువు పోయింది ఏంటంటే తెలంగాణ పోలీసు వాళ్ళ పరువు తీసిండు అల్లు అర్జున్ అడ్వకేట్. ఎట్లా తీసిండంటే పోలీసు వాళ్ళు కూడా అల్లు అర్జున్ చూడడానికి ఆయన దగ్గర పోయి నిలబడ్డరు అన్నారు. మరి ఇమీడియట్గా పోలీసులు ఏం చేయాలి అక్కడ? నిన్న చూపించిన వీడియోలు తీసి వాళ్ళు పెట్టాలి కదా, అదేందా? లేకుంటే అక్కడ పోలీసు వాళ్ళు పోలేదు సార్, పీపీ ఏమని వాదించాలి? పోలీసులు వాళ్ళ కంప్లైంట్లా వాళ్ళకి రక్షణ ఇవ్వమని ఇచ్చిండ్రు, వీళ్ళ కోసం అడగలేదు కాబట్టి వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళు ఉన్నారు, తొక్కిసార్లు ఇక్కడ జరిగింది అని ఏదో పీపీ కూడా అంత గట్టిగా వాదించాలి. రెగ్యులర్గా పోవాల్సిన పీపీ పోకుండా ఇంకో పీపీ పోయిందంట. ఎందుకంటే అదే రోజు నా కేసు కూడా అదే కోర్టులో ఉండే, దానివల్ల నాది 36 నంబర్ ఏది ఉండే. ఈయన కేసు రావడం వల్ల నా కేసు టేబుల్ మీదకి రాలేదు. కాబట్టి మా అడ్వకేట్ హాల్లో ఉండి నాకు చెప్పిన విషయాలు అక్కడ గట్టిగా వాదించలేదు. అక్కడ మొత్తానికి ఒక పరువు పోయినాక మరి సిపి కానీ డీసీపీ కానీ ఈ వీడియోలను ప్లే చేసి తెల్లారెందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు? నిన్న పెట్టిండ్రు కదా. ఇక్కడ తమాషా చూపెడతా. 11వ తారీఖు అయిపోయింది. మొన్న దినాన అసెంబ్లీ రోజు ఇది తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీస్ ఇచ్చింది. దీని మినిస్టర్కి ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర శాఖ ఉన్నది. కంప్లైంట్ దీని ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మార్చింది ఇప్పుడు 2 days బ్యాక్ 3 days బ్యాక్. నేను ఇప్పుడు గూగుల్లో నేను ఇప్పుడు చూసినా, నేను ఏదో ఎందుకు ఇచ్చిండ్రు అని అంటే కరెక్ట్ అసెంబ్లీ రోజుకు 15 రోజులు అయిపోయినాయి. దీని మీద రిప్లై ఇవ్వాలి. దేనికోసం ఇవ్వాలంటే ఇక వీళ్ళు గురుకుల పాఠశాల పిల్లలు 46 మంది చచ్చిపోయారు. వీళ్ళు దాదాపు 1000కి పైగా దాఖలు ఉన్న వాళ్ళు. ఇవన్నీ నేను ఎస్సీ కమిషన్లో ఇచ్చిన వాళ్ళకి చూపించాను. ఇంకో వీళ్ళంతా ఓకేనా, వీళ్ళందరూ ఇక మేము రీసెంట్గా చచ్చిపోయిన ఆమె, ఇక పాములు కరిచి చచ్చిపోయి ఎలుకలు చచ్చిపోయి ఇక చాలా మంది ఇక వీళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళు. ఓకేనా, ఇలా చాలా ఫోటోలు ఆడ ఇప్పటిగా పెట్టి వాళ్ళకి చూపించింది. ఇది అంటున్నది, ఇది రావద్దు, ఈ అంశాలపైన చర్చ డైవర్ట్ కావాలి, చర్చకు రావద్దు ఇవి. కాబట్టి అల్లు అర్జున్ సబ్జెక్ట్ బయటికి తీసిండు. తీయంగానే ఇది పెడదాం. అల్లు అర్జున్ పేరు బయటికి తీయంగానే అల్లు అర్జున్ ఏం చేసింది? సాయంత్రం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఒక కోర్టులో ఉన్న ఒక చట్టపరంగా ఉన్న దానిపైన అనేకమైన అంశాలు ఈరోజు సమస్యలు ఉన్నాయి. లాస్ట్ డే ఆఫ్ ది అసెంబ్లీ నువ్వు దేని గురించి మాట్లాడాలి? ఒక సినిమా గురించి 3 గంటలు హిందీలో ఇంగ్లీష్లో మధ్యలో అక్బరుద్దీన్ పర్మిషన్ అడుగుతా. రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు ఈ అల్లు అర్జున్ ఇష్యూని అంటే ఈ ఘటన విషయంలో అంతసేపు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినంటే అసలు దాని వెనకాల ఇంకేమైనా కుట్ర ఉందా? అయితే ఇందులో మెయిన్ ఏంటంటే ఈ ఇష్యూస్ చెత్తడం మీదకి రావద్దు, ఈ ఇష్యూస్ గురించి మాట్లాడద్దు. ఎందుకంటే ఈరోజు హోంమంత్రిగా ఆయన ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ ఆయనను అల్లు అర్జున్ థియేటర్కు రాకుండా ఆపడంలో హోంమంత్రి విఫలమయ్యాడు. తర్వాత ఆయన అరెస్ట్ చేయడంలో విఫలమైంది. 6వ తారీఖు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టి చాలా గట్టిగా వాదించిన తర్వాత సాయంత్రం 6 గంటలు నా కమ్యూనిటీయో నాది ఏందో తెలియదు కానీ ఈ దువ్వెన ఛానళ్ళు, విజయసాయి రెడ్డి ఛానళ్ళు వీటిపైన చర్చలు జరిగాయి. ఎక్కడ కూడా మాట్లాడే. ఆ రోజు మధ్యాహ్నం నేను గొడవ పెట్టాక సాయంత్రం 6 గంటలకు 25 లక్షలు ప్రకటించాను. నేను పోయిన ఆదివారము హైదరాబాద్లో మీటింగ్ ఉంటే అక్కడ పోయినా మా వాళ్ళను హాస్పిటల్ పోయి 25 లక్షలు ముట్టినా లేవ చూడిపోయానంటే 25 లక్షలల్లా 10 లక్షలు ఇచ్చి 15 లక్షలు ఆపిండి అల్లు అర్జున్ ఆపి ఆ 15 లక్షలు కూడా ఎట్లా ఇస్తారంట?
నువ్వు ఏడ చెప్పకుంటే మా గురించి ఏదైనా నెగిటివ్ మాట్లాడుకుంటేనే ఇస్తాం, లేకుంటే ఇవ్వమంటే ఆ కాంచెలు వాళ్ళ తండ్రి దాక్కుండా తిరుగుతుండే ఇక అమ్మాయి వల్ల, ఎందుకంటే 10 లక్షలు పోతే కానీ అని ఇక వాళ్ళు ఇది చేసారు. అయితే దీని వెనుక మొత్తము దీన్ని ఆ పొలిటికల్ కంటే ఇక్కడ వీళ్ళు ఈ బేరసారాల మధ్య పెద్ద మూవీ పెద్ద సినిమా 2000 కోట్లు అన్నారు, ఎంతో అంతో ఏదో ఒక దాన్ని గుంజకుంటే ఎట్లా దీన్ని అడ్డం పెట్టుకొని అనే ఆలోచన వీళ్ళు ఉన్నారు. అవన్నీ విఫలమైపోయినాయి. ఆయన కాలింది, ఆడ పేరు ఓన్లీ ఆయన ముఖ్యమంత్రి పేరు ఏదో ఉండే అంతే కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యారు, లేకుండా కాలే. దాని తర్వాత ఆయన అసెంబ్లీలో అయిన సబ్జెక్ట్స్ మొత్తం డైవర్ట్ గానికి 3 గంటల చర్చ.